నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి నిర్మాణ పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం. ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై మంత్రి నారాయణ చర్చలు. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరం. రెండో రోజు సిట్ అధికారుల కస్టడీలో రాజకేశిరెడ్డి. తిరుపతిలోని బుగ్గమఠం భూముల ఆక్రమణలపై సర్వే. గతంలో ఇచ్చిన నోటీసుల ఆధారంగా లోతైన విచారణ. డోన్లో పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. బుగ్గన అనుచరులకు చెందిన కట్టడాలు కూల్చివేత. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో దూకుడు పెంచిన ఎన్ఐఏ. పాత ముష్కర్లను ప్రశ్నిస్తూ కీలక ఆధారాల సేకరణ. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా పాత ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడిన 2 ఉగ్రవాదులను ఎన్ఐఏ ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జమ్మూ జైలులో వీరిని ఎన్ఐఏ అధికారులు విచారించి వారి వద్ద సమాచారం సేకరించినట్టు పేర్కొన్నాయి. పహల్గామ్ ఉగ్రవాదులకు వీరితో సంబంధాలు ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 జనవరిలో రాజౌరిలోని దోంగిరి గ్రామం 2 ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 5 పౌరులు మరణించగా పలువురు గాయపడ్డారు. అటు పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాయాది సైన్యం వరుసగా 9వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్ ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో పాక్ రేంజర్ల కాల్పులకు దిగారు. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో రోజు పాక్ రేంజర్లు కాల్పులకు దిగుతున్నారు. ఎల్ఓసి వెంబడి ఉన్న భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా చిన్న ఆయుధాలతో పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు భారత సైన్యం వీటిని తిప్పికొడుతుంది. ఇప్పటికే పాక్ సైనిక ఉన్నతాధికారులతో హాట్ లైన్ ద్వారా మాట్లాడిన భారత సైనిక ఉన్నతాధికారులు కాల్పుల విరమణ ఉల్లంఘనలపై దాయాది దేశం తీరు మారడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్న వేళ కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మాహుతికి బాంబు ఇస్తే పాక్పై పోరాటానికి తాను సిద్ధమేనని కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. పహల్గామ్ దాడిని ఖండించిన ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్కు శత్రు దేశమేనని, ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అందుకు తనకు ఆత్మాహుతి బాంబు ఇవ్వాలని అహ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రధాని చేతుల మీదుగా రాజధాని అమరావతి పునర్నిర్మాణం కావడంతో పనులు వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు మంత్రి నారాయణ డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో చర్చలు జరిపారు. సిఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్&టీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు చేస్తున్నారు. ఆయా భవనాల డిజైన్లను ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు మంత్రి అధికారులకు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి తమకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 500 ఎకరాల మామిడి తోట దెబ్బతింది. ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోయి రైతులు నష్టపోయారు. పొలం కౌలుకు తీసుకుని లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే గాలివానకు మొత్తం నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పంట చేతికొచ్చే సమయానికి గాలివానలు వచ్చి తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షానికి గాలి దుమారానికి మామిడి పంట చాలా తీవ్రంగా నష్టపోయాము. మమ్మల్ని ఎలాగైనా ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యము. గత 10 సంవత్సరాల నుంచి ఇట్లా ఎండకు గాలి వానకి చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. మేము మామిడి పంటకు ఎలాగైనా మాకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మేము చాలా నష్టపోయినాము సార్. గాలి వాన వచ్చి మేము 20 ఎకరాలు సాగు చేసినాము. తీరా కోతగా వచ్చేటప్పుడు గాలి వాన వచ్చి చాలా నష్టపోయినాం. ప్రభుత్వమే ఆదుకోవాలి సార్. మాకు ఈ 20 లక్షల కట్ట దీనికి పెట్టుబడి పెట్టినాం సార్. అంతా అప్పులు చేసి మందులు కొట్టి అన్నీ చేసినప్పుడు తీరా కోతగా వచ్చేటప్పుడు ఇట్లా ఇదే అయిపోయింది సార్ మా పంట. రాత్రి వచ్చిన అకాల వర్షం వల్ల ఈదురుగాలుల వల్ల మామిడి తోట అంతా నష్టం అయిపోయింది. 20 ఎకరాల తోటకి 25 లక్షలు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు కనీసం వడ్డీలు కట్టలేని పరిస్థితి. రాత్రి ఈదురుగాల వల్ల మాకు పంట అంతా నష్టమయ్యి మాకు మామిడికాయలన్నీ కింద రాలిపోయినాయి. 15 ఎకరాలు మామిడి తోట డబ్బులు వడ్డీకి తెచ్చి కట్టినాము. ఇంతవరకు మాకు ఇంకా ఏది కూడా మేము చూడలేదు, దీంట్లో ఆదాయం చూడలేదు. మాకు అన్ని కాయలన్నీ కిందనే రాలిపోయినాయన్న. మీరే ఏదైనా సహాయం చేయాల. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. శుక్రవారం రాత్రి బల్లపై నిద్రిస్తున్న గురవయ్యతో ఘర్షణకు దిగి అతని గొంతును బ్లేడ్తో కోశారు. ఘటన జరిగిన సమయంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి సేవించినట్టు స్థానికులు చెబుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొంతకాలంగా యువకులు గంజాయి సేవించి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశంతో వాణిజ్య సంబంధాలను తెలుసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాక్ నుంచి వస్తున్న ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వం ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. విజయవాడ నగరంలోని పార్కుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. వీఎంసీ పరిధిలో ఉన్న 160 పార్కుల్లో మరమ్మతులు, ఆట వస్తువులు, వ్యాయామ సామాగ్రి ఏర్పాటుతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు సుమారు 40 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనిలో భాగంగా మారుతినగర్ కోఆపరేటివ్ కాలనీలోని అక్కినేని పూర్ణచంద్రరావు పార్క్, ఆచార్య రంగనగర్ పార్కుల అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. కూటమి ప్రభుత్వం రాకతో విజయవాడలోని అనేక కాలనీల్లో పార్కుల సుందరీకరణపైన, అలాగే శిథిలావస్థకు చేరిన పార్కుల ప్రక్షాళనపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అనేక కాలనీల్లో వందలాది పార్కుల ప్రక్షాళనకి కూటమి ప్రభుత్వం నడుము బిగించింది. దీనికి సంబంధించి వీఎంసీ సాధారణ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధుల్ని ఖర్చు చేస్తున్నారు. పార్కుల ప్రక్షాళన పట్ల విజయవాడ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆహ్లాదకరంగా జనాలకి ఎంతో ఉపయోగకరంగా ఉండి పార్కులు అభివృద్ధి చెందటం అనేది చాలా మంచి విషయం. చుట్టుపక్కల ఇది లేనప్పుడు అండి మన దూరంగా రోడ్ల మీద నడిచేవాళ్ళు. ఫన్ టైమ్స్ రోడ్ ఒకటి ఉంది పొడవుగా, అక్కడ నడిచేవారు. ఇది దాదాపు 1400 మీటర్లు ఈ చుట్టూ దీన్ని కొలిస్తే వచ్చింది ఈ పార్క్ డెవలప్మెంట్ అయిన తర్వాత. వీళ్ళకి ఇప్పుడు రోడ్డు దాటి అటువైపు వెళ్ళే పని లేకుండా కేవలం ఇంట్లోనే 2 అడుగుల దూరంలో ఈ పార్క్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, మరి అలాగే చిన్నపిల్లలకు ఆట వస్తువులు, మరి అట్లాగే సీసీ కెమెరాలు కూడా, ఈ సర్వేలెన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న షెడ్, ఇవన్నీ కూడా ఏనాడో వాళ్ళే రూపొందించుకున్నారు. మరి అవన్నీ కూడా ఇప్పుడు ఉపయోగంలోకి రావడంతో మరి కాలనీ వాసులందరూ కూడా చాలా హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఇంతకుముందు అయితే రోడ్డు అవతల ఫన్ టైమ్స్ క్లబ్ అక్కడంతా ఆ రోడ్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఆ పని లేకుండా అందరూ ఇక్కడే వస్తున్నారు. ఓపెన్ జిమ్ కూడా ఉండటం వలన చాలా ఉపయోగంగా ఉంది. ఇంకా ఇది బాగా డెవలప్ చేసి
బాగా చేయాలనేది మా అందరి ఉద్దేశం. ఈ గవర్నమెంట్ వచ్చాకే మనకు ఈ ఫెసిలిటీ జరిగింది. దానివల్ల మాకు ఎంతో ఆనందం. ఇంతకుముందు ఈ పార్క్ ఒక ఎందుకు పనికిరాని విధంగా ఉండేది. ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రం, సీనియర్స్ మాత్రం వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయేవారు. మా నాన్నగారు వాళ్ళందరూ కూడా. అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరూ ఓపెన్ జిమ్ వాడుకుంటున్నారు, పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. వాకింగ్ ట్రాక్ చాలా బాగుంది. ఇంకా కొన్ని ఉన్నాయి పనులు, అవన్నీ కూడా మేము మా కాలనీ వాసులు అందరం కలిపి కొంచెం డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాము. మా పార్క్కి గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయ్యి అమౌంట్ ఉన్నా అప్పుడు పనులు సరిగ్గా జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వెంటనే అభివృద్ధి చేసి చాలా సుందరంగా తీర్చిదిద్దారు. మేము చాలా సంతోషంగా ఉంది. మా కాలనీ కమ్యూనిటీ హాల్ కూడా ఆల్రెడీ కొద్దిగా ఉంది. దీన్ని కూడా అభివృద్ధి చేసి యోగా, ధ్యానం, మిగతా వాటికి ఉపయోగపడే వాళ్ళకి ఇస్తున్నాం ఫ్రీగానే. ఎవరైనా చిన్న చిన్న కార్పొరేషన్ తరఫు కానీ చిన్న ఫంక్షన్లకు కూడా స్థానిక మేము సిద్ధంగానే ఉన్నాం ఫ్రీగా. పార్కు అభివృద్ధి అనేది జరిగిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలంటికి కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు చాలా ఎక్కువ మంది దీన్ని వినియోగించుకుంటున్నారు. జిమ్ కానీ, వ్యాయామశాల కానీ, తర్వాత పిల్లల ప్లే ఏరియా కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, తర్వాత వృద్ధులు కూడా సాయంత్రానికి వచ్చి చాలామంది విశ్రాంతి కోసం కూడా వస్తున్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే దీనిలో ఉన్నది ఏంటంటే ఇంతవరకు విద్యుత్ శక్తి సౌకర్యం ఒకటి ఏర్పడలేదు. రెండోది ఏంటంటే రక్షణ కూడా గోడలు ఎత్తు తక్కువగా ఉండటంలో అసాంఘిక శక్తులు రాత్రిపూట దిగి ఇక్కడ మద్యం సేవిస్తున్నారు అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కూడా కార్పొరేషన్ వాళ్ళు దృష్టిలో తీసుకుంటారని ఆశిస్తాం. ఇప్పుడు ఇళ్ళలో ఎంతసేపు ఉండలేరు కదండి. ఉండి పొద్దున్నే సాయంత్రం కూడా హీట్ ఎక్కిపోతుంది. సాయంత్రం పూట వస్తే చల్లగాలికి కాలక్షేపం చేసుకుంటా అందరూ నలుగు మాట్లాడుకుంటాం కానీ ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇది ఇటువంటి పార్కులు అభివృద్ధి చేయాల్సిన ఎంతైనా అవసరం ఉందండి. సిటీలో ఉండేది తక్కువ ప్లేసు. ఇళ్లలోంచి మరి బయటకు వస్తాడు ఎక్కడికి వెళ్తాడండి? ఇంకా పార్కులకే రావాలి. పార్కులు లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు లైలా కాలేజ్ ఇటువంటి పాలిటెక్నిక్ మూసేసారు, రానిస్తలేదు వాకింగ్కి. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఈ పార్కుల మీదే జనం అంతా ఇప్పుడు సాయంత్రం కూడా వచ్చి చాలామంది దీనికి ఇదవుతున్నారు. ఇప్పుడు విఎంసీ సాధారణ నిధులు అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఈ పార్కుల అభివృద్ధికి సుమారు 40 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పార్కులు పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో పార్కుల పనులకు సంబంధించి ప్రణాళికలను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కాలనీల్లో పార్కులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కాలనీ ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిగతా కాలనీ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం బిఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. రెండో రోజు రాజ్ కేశిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైద్య పరీక్షల అనంతరం తిరిగి ప్రశ్నిస్తున్నారు. రాజ్ కేశిరెడ్డిని వారం రోజుల కస్టడీకి గతంలోనే ఏసీబీ కోర్టు అనుమతించింది. కేశిరెడ్డిని నిన్న 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు మద్యం సరఫరా, డిస్టిలరీలపై ప్రశ్నలు సంధించారు. ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు? ఆ సొమ్మంతా ఏ రూపాల్లో ఎవరికిచ్చారు? ప్రధాన సూత్రధారి ఎవరంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ్టి నుంచి కేసులో A8గా ఉన్న చాణక్యను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న చాణక్యని వైద్య పరీక్షల అనంతరం అధికారులు సిట్ ఆఫీస్కి తరలించారు. ముందు విడివిడిగా, తర్వాత ఇద్దరినీ కలిపి సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఒకప్పుడు అడుగు తీసి అడుగు పెట్టాలంటే సర్రున జారిపోయే బురద వీధులు, దారికి మురుగు కాలువలకు తేడా తెలియకుండా ఉండే రోడ్లు, మంచినీళ్లు తాగాలంటే చెరువు నీళ్లే గతి. అభివృద్ధికి ఆమడ దూరం ఉండే ఆ ఊరిని ఓ ప్రజాప్రతినిధి దత్తత తీసుకోవడంతో పరిస్థితులన్నీ మారాయి. సిమెంట్ రోడ్లు, కమ్యూనిటీ భవనం, ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్తో తూర్పుగోదావరి జిల్లాలోని రంగాపురం కళకళలాడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో విసిరేసినట్లుగా ఉండే ఓ మారుమూల పల్లెటూరు రంగాపురం. బిక్కవోలు మండలంలోని ఈ గ్రామానికి ఒకప్పుడు సరైన రహదారి కూడా లేదు. ఇక ఊరిలోని వీధుల సంగతి చెప్పనక్కర్లేదు. అభివృద్ధి అంటే అర్థం కూడా తెలియని ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థన మేరకు 2014లో అప్పటి రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ దత్తత తీసుకున్నారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు పడుతోన్న ఇబ్బందుల్ని గమనించారు. 2014-19 మధ్య కాలంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు 1.5
మ్యాచింగ్ గ్రాంట్ మరో 1.5 కోటి కలిపి మొత్తం 3 కోట్లతో రహదారుల్ని అభివృద్ధి చేశారు. బీసీ ఎస్సీ వార్డుల్లో 82 సిమెంట్ రహదారులు నిర్మించారు. గ్రామంలో సుమారు 8 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారు. మురళీమోహన్ గారు అప్పుడు దత్త తీసుకున్నప్పుడు అండి సిమెంట్ రోడ్లు అన్నీ వేయించారండి. ఆయన డ్రైనేజీలు అన్నీ వేయించారండి గతంలోనే. ఒకప్పుడు కంకర రాళ్ళు ఉండేయండి. మనుషులు నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళకి రాళ్ళు తగిలేసండి ఇవన్నీ ఉండేయండి. ఆయన వచ్చాకంటే దత్త తీసుకున్న తర్వాత సిమెంట్ రోడ్లు ఈదికి ప్రతి ఈది వేసారండి. మొత్తం ఊరంతా సిమెంట్ రోడ్లు 8 కిలోమీటర్లు వేయించాడండి. ఆయన బాగా జరిగిందండి. మురళీమోహన్ సార్ బాగానే చేశారండి. అంటే మాకు రోడ్లు గట్ట బాగా వేసారండి. సిమెంట్ రోడ్లు గట్టనే అంతకు ముందర ఏముండి కాదు మాకు. లేకపోతే రోడ్లు వేత వల్ల మాకు దత్త తీసుకోవడం వల్ల మంచి జరిగింది. రోడ్లు వేసారండి, మాకు అందంగా చేశారు అంతే. ఇంతకు ముందర రోడ్లు బాగుండి కాదు, సిమెంట్ రోడ్లు వేసారండి. ఇలా మురళీమోహన్ గారు మాకు చాలా సిమెంట్ రోడ్లు వేయించారండి. చాలా అభివృద్ధి చేశారండి. ఆయన చాలా బాగుందండి. ఆయన ప్రభుత్వంలో చేసినప్పుడు బాగుందండి. చాలా అభివృద్ధి చేశారండి. అంతకుముందు చాలా బురద కింద ఉండేదండి. అది ఇప్పుడు చాలా మోకాళ్ళు నీరులో నడిచేవాళ్ళం అండి. ఆయన వచ్చాక మాకు చాలా అభివృద్ధి చేశారండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ప్లాంట్ కూడా కట్టించారండి. ఫిల్టర్ నీళ్ళు అవి వచ్చినాయి నీరు బాగానే. ఆయన వచ్చాక బాగా అభివృద్ధి చేశారండి. రక్షిత తాగునీరు లేక గ్రామస్తులంతా రోగాల బారిన పడుతుండటంతో 4 లక్షల వ్యయంతో సుజల పథకం కింద ఉచితంగా మినరల్ వాటర్ అందించి ప్రజల దాహార్తి తీర్చారు. బీసీల కోసం 12 లక్షల రూపాయలతో సామాజిక భవనం నిర్మించారు. ఒకప్పుడు మేము గోల్గొత్త నీళ్ళు అట్టుకెళ్ళాము. అవి బాగుంటా లేదని ఇక్కడికి వచ్చి అట్టుకెళ్తున్నాము. ఇది మురళీమోహన్ గారు కట్టించారు. మా ఇంట్లో వాళ్ళందరూ ఇదే తాగుతాము. బాటిల్స్తో గట్ట అట్టుకెళ్ళి తాగుతాము. చాలా బాగుంటాయి. మా గ్రామం 2014 ముందు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉండేదండి. కనీసం రోడ్డు సౌకర్యం కానీ ఎక్కడ లేకుండా పోయిన పరిస్థితి. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా మురళీమోహన్ గారు గెలిచారండి. ఆ తర్వాత ఆయన దత్తత తీసుకోవడం వల్ల మా గ్రామం పూర్తిగా రూపురేఖలు మార్చగలిగారండి. ఇంచుమించు 4 లక్షల రూపాయలతో సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ఎంపీ నిధుల నుంచి ఆయన మంజూరు చేసి ఉచితంగా ఆ నీరును అందించడం జరిగిందండి. అలాగే గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు గ్రామం అంతటా కూడా వేయించడం జరిగిందండి. రామకృష్ణారెడ్డి గారు 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండగా ఎమ్మెల్యే గారు కృషి వల్లే ఎంపీ గారు మా ఊరిని రంగాపురం దత్తత తీసుకున్నారండి. రంగాపురం దత్తత తీసుకునేటప్పటికి అన్నీ మట్టి రోడ్లు అండి, చిలక మీద రోడ్లే ఉండేయండి. గ్రావెల్ రోడ్లు కూడా ఉండేవి కాదు. అది చూసిన వెంటనే చలించిపోయి ఈ రంగాపురానికి 3 కోట్లు వెంటనే శాంక్షన్ చేశారండి. సిమెంట్ రోడ్లు వేయండి అని వెంటనే సిమెంట్ రోడ్లు మొదలు పెట్టామండి. సిమెంట్ రోడ్లు ఏంటండి, మంచినీళ్ళకి వసతి ఏంటండి, ఒక కమ్యూనిటీ హాల్ ఏంటండి, ఓ పంచాయతీ ఏంటండి, ఏది వచ్చినా రంగాపురానికి ఆయన వచ్చాకనే ముందుకెళ్ళిందండి. ఒకప్పుడు నడవడానికి రోడ్డే సరిగ్గా లేని రంగాపురంలో నేడు విశాలమైన సిమెంట్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఎంపీగా మురళీమోహన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దత్తత గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుగ్గమఠం భూముల ఆక్రమణ లెక్క తేల్చేందుకు అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీష, బుగ్గమఠం ల్యాండ్ సర్వే కొనసాగుతోంది. తిరుపతి నగర నడిబొడ్డున ఉన్న భూమి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 261/1, 261/2 సర్వే నంబర్లలో దాదాపు 3 ఎకరాల 88 సెంట్ల బుగ్గమఠం భూములను ఆక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో బుగ్గమఠం అధికారులు రెవెన్యూ అధికారులను అదేవిధంగా ఎండోన్మెంట్ అధికారులను కోరారు. దీనికి సంబంధించి సర్వే నిర్వహించాలని. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే మనం ఒకసారి గమనించవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ 14 ఎకరాల 49 సెంట్లకు సంబంధించి తిరుపతి నగర నడిబొడ్డున ఉన్న బుగ్గమఠం భూములకు సంబంధించిన సరిహద్దులు గుర్తించిన తర్వాత లోపలికి వచ్చి బుగ్గమఠం భూముల్లోకి వచ్చి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు చూడొచ్చు, మనం ఒకసారి గమనించవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఇంటికి సమీపంలో మున్సిపల్ నిధులతో రహదారి నిర్మించుకున్నారు. ఈ రహదారికి ఇరువైపులా ఉన్న భూమి దాదాపు 3 ఎకరాల 88 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత నెల
16వ తారీఖున సర్వే నిర్వహించాలని రెవెన్యూ అధికారులు, ఎండోన్మెంట్ అధికారులు, అదేవిధంగా బుగ్గమఠం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ గత నెల 16వ తారీఖున 16వ ఆర్థిక సంఘం సభ్యులు, చైర్మన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఈ సర్వేని వాయిదా వేశారు. తిరిగి ఈరోజు సర్వే ప్రారంభించారు. ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు బుగ్గమఠం భూములను ఆక్రమించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 3 వ్యక్తులు వచ్చి తమకు నోటీసులు క్రమ పద్ధతిలో ఇవ్వలేదని, పద్ధతి ప్రకారం నోటీసులు ఇచ్చి మరికొంతకాలం సమయం ఇచ్చిన తర్వాత సర్వే నిర్వహించాలని చెప్పి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వచ్చి సర్వేను అడ్డుకుంటున్న పట్టెం వెంకట్రాయలు కుటుంబ సభ్యులు, అదేవిధంగా డేగా మునిరత్నం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవడంతో సర్వే ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటలకు సర్వే మొదలెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ డేగా మునిరత్నంకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే పట్టెం వెంకట్రాయలకు సంబంధించిన కుటుంబ సభ్యులు సర్వేని అడ్డుకోవడంతో కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు ఒకసారి గమనించవచ్చు మనము పట్టెం వెంకట్రాయలకు సంబంధించి, డేగా మునిరత్నకు సంబంధించి ఆక్రమణకు గురైన ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఆ సర్వే నిర్వహిస్తున్న ప్రాంతానికి కూడా రాకోకుండా అధికారులను అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడవచ్చు. సో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి భూములు 3 ఎకరాల 88 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణకు రావడంతో దానికి సంబంధించి సర్వే నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించారు. భూములు సర్వే చేస్తున్న దానికి సంబంధించి తమతో వివరణ తీసుకోవాలని చెప్పి కోరారు. ఆయన కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి నేరుగా ఆయన వివరణ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు ఆయనకు గత నెల 3వ తారీఖున నోటీసులు జారీ చేశారు. 11వ తారీఖున విచారణకు హాజరు కావాలని కోరారు. కానీ 11వ తారీఖున విచారణకు హాజరు కాలేనని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యంలో 16వ తారీఖున సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ 16వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు పర్యటన నేపథ్యంలో అప్పుడు వాయిదా పడింది. తిరిగి ఈరోజు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. నేరుగా మరోసారి ఆయనకు వివరణ ఇచ్చేందుకు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరణ ఇచ్చేందుకు బుగ్గమఠం అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎండోన్మెంట్ అధికారులు అవకాశం కల్పించారు. 2వ తారీఖున నోటీసులు జారీ చేశారు. 9వ తారీఖున విచారణకు రావాలని చెప్పి కూడా సూచించారు. ఆయన విచారణకు రావడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణ, ఈటీవీ న్యూస్, తిరుపతి. ధన్యవాదాలు నారాయణప్ప. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ తెల్లవారుజామున కుక్కలు పొట్టేళ్ల మందపై దాడి చేశాయి. సునకాల దాడిలో 14 పొట్టేళ్లు మృత్యువాత పడ్డాయి. తన ఇంటి వద్ద దొడ్లో పొట్టేళ్లను కట్టేసి ఉంచగా కుక్కలు దాడి చేసినట్టు బాధితుడు శ్రీనివాసులు తెలిపారు. పొట్టేళ్ల మృతితో సుమారు 1,20,000 రూపాయలు నష్టపోయాయన్నారు. పొట్టేళ్లు చనిపోవడంతో జీవనాధారం కోల్పోయానని, ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా డోన్లో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా జొలిపించారు. కళ్యాణి ఎస్టేట్లోని మున్సిపల్ పార్క్ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు, కొంతమంది కౌన్సిలర్లు పార్క్ స్థలాన్ని ఆక్రమించారు. కబ్జా చేసిన స్థలంలో కొందరు ఇళ్లు, కట్టడాలు నిర్మించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాల యజమానులకు 6 నెలల కిందట మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమణదారులు స్పందించకపోవడంతో పోలీసులతో కలిసి జేసీబీలతో కట్టడాలు కూల్చివేశారు.